చదివిన చదువంతా ఒక ఎత్తు అయితే పరీక్షలు రాసుడు ఒక ఎత్తు. ఏనో కాడ ఎవడో ఒకడు లీకేజీ గాడు మోపైతనే ఉన్నాడు. పేపర్లు లీకులు చేసేటందుకు ఉపాయాలు చేస్తూనే ఉన్నాడు. అట్లా ఇంతకు మునుపు మన తాన గ్రూప్ స్థాయి కొలువులకు కూడా పరీక్ష పేపర్లు లీక్ అయినాయని మస్తు మాటలొలులైనాయి. పరీక్షలు మళ్ళా పెట్టాలని, ఇచ్చిన మార్కులు తారుమారైనవి, మళ్ళోసారి పేపర్లు దిద్దాలని లొల్లులు నడిచినాయి. ఇక ఇంతమంది కోర్టుకు కూడా పోయిర్రు అన్నట్టు గా పంచాదిలా ఇవాళ కోర్టు తీర్పు వచ్చిందట. గా ముచ్చటేందో ఆర్చుకొద్దాం పారి. గ్రూప్ 1 కొలువులు చేయంగా రాష్ట్రంలో మళ్ళీ లడాయిలు వేసేటట్టుంది పో. గ్రూప్ 1 పేపర్లను మళ్ళా దిద్దాలని, అవసరమైతే మళ్ళా పరీక్షలు పెట్టాలని ఆర్డర్లు వేసింది తెలంగాణ హైకోర్టు. 8 నెలల పేపర్లని మళ్ళా దిద్దాలన్నట. అట వశపడకుంటే మళ్ళోపాలి మెయిన్స్ పరీక్ష పెట్టాల్సిందేనని టీజీపీఎస్సీకి గట్టిగానే చెప్పింది కోర్టు సార్లు. అంతేకాదు దులుపరించుకునేందుకు పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చేస్తే ఈ పారి సీదా పరీక్షలు పెట్టాల్సిందేనని ఆర్డర్లు వేస్తామని చెప్పింది కూడా తీర్పులా. అయితే మొన్న ఎండాకాలంలో గ్రూప్ 1 పరీక్షలు రాసిన వాళ్ళ రిజల్ట్ ఇచ్చి మార్కుల ర్యాంకు కార్డులు కూడా విడుదల చేసిన ముచ్చట ఎలుకున్నదే కదా. అండ్ల గోల్మాల్ అయింది. పేపర్లు సరిగ్గా దిద్దలేదు, మల్లోపాలి పేపర్లు దిద్దాలే, అవసరమైతే మల్లోపాలి పరీక్షలు పెట్టాలని కొంతమంది కోర్టుకు పోతే కేసు కాగితాలని తిరిగేసి మరిగేసి ఇవాళ గీ తీర్పిచ్చింది అన్నట్టు కోర్టు. All the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. ఇంకేముంది, ఇప్పుడు ర్యాంకులు వచ్చిన వాళ్ళకు బూగులు, కేసు వేసిన వాళ్ళకు సంబరాలు. పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పటికే ఇచ్చిన రిజల్ట్ మీద ర్యాంకులు వచ్చిన వాళ్ళ కాంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటి కార్యం కూడా ఒడిచింది. ఇప్పుడు గీ తీర్పు వచ్చేట వాళ్ళకు ర్యాంకులు వచ్చిన వాళ్ళకు ఇంకో నెత్తి నొప్పి మోపైనట్టు అయింది. ఇది ఇదే ముచ్చట మీద రాజకీయ లీడర్ల మీద కయ్యం రాసుకుంది. ఇదే సందాన్ని ఎగస్ పార్టీ వాళ్ళు పొట్టు సాపిస్తున్నారు సర్కారు వాళ్ళను. మరియు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ గ్రూప్ 1 పోస్టులని 563 పోస్టులని అమ్ముకొని డబ్బులు తీసుకొని ఇవాళ రిజల్ట్ ఇచ్చింది అనేది ఇవాళ క్లియర్ గా కూడా కనపడతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు వేయాలని నేను బీజేపీ వాళ్ళని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయినరా ఈ లిట్ అంటుంటే అటు గవర్నమెంట్ వాళ్ళు అంటున్న మాట గిట్లుంది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో మీ హయాంలో 10 సంవత్సరాలలో నియామకాల మీద చిత్తశుద్ధి లేని మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని 10 సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు పెట్టని మీరు అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఇట్లా వీళ్ళ మీది కాళ్ళు, వాళ్ళ మీదకి ఇల్లు, ఒకరి మీదకి ఒకరు మాటల యుద్ధాలు, ఇద్దరు నడుమ పరీక్షలు రాసి కొలువుల కొరకు చూసేటోళ్ళు తిప్పలు. మరి చూడాలకి గ్రూప్ 1 పంచాది ఎంత దూరం పోతుందో అనేటిదిగా రేపు